తమిళనాడులో మళ్లీ క్యాంపు పాలిటిక్స్ మొదలయ్యాయి. చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి క్యాంపు ఏర్పాటు చేయగా శంషాబాద్ నోవాటెల్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. ఎమ్మెల్యేలు చేజారకుండా పార్టీలు అప్రమత్తమయ్యాయి. 5 ఎమ్మెల్యేలను తొలుత బెంగళూరుకు తరలించారు. అయితే ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా బీసీకే ముస్లిం లీగ్ యూటర్న్ తీసుకోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో తమ 5 ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపులకు తరలించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని నిన్న ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ గిరీష్ షోడంకి చెప్పారు. ఇటు టీవీకే ఎమ్మెల్యేలు మహాబలిపురం రిసార్ట్కే పరిమితమయ్యారు. తమిళనాడులో మళ్లీ క్యాంపు పాలిటిక్స్ మొదలయ్యాయి. చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి క్యాంపు ఏర్పాటు చేయగా శంషాబాద్ నోవాటెల్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. ఎమ్మెల్యేలు చేజారకుండా పార్టీలు అప్రమత్తమయ్యాయి. 5 ఎమ్మెల్యేలను తొలుత బెంగళూరుకు తరలించారు. అయితే ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా బీసీకే ముస్లిం లీగ్ యూటర్న్ తీసుకోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో తమ 5 ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపులకు తరలించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని నిన్న ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ గిరీష్ షోడంకి చెప్పారు. ఇటు టీవీకే ఎమ్మెల్యేలు మహాబలిపురం రిసార్ట్కే పరిమితమయ్యారు. తమిళనాడులో మళ్లీ క్యాంపు పాలిటిక్స్ మొదలయ్యాయి. చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి క్యాంపు ఏర్పాటు చేయగా శంషాబాద్ నోవాటెల్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. ఎమ్మెల్యేలు చేజారకుండా పార్టీలు అప్రమత్తమయ్యాయి. 5 ఎమ్మెల్యేలను తొలుత బెంగళూరుకు తరలించారు. అయితే ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా బీసీకే ముస్లిం లీగ్ యూటర్న్ తీసుకోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో తమ 5 ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపునకు తరలించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని నిన్న ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ గిరీష్ షోడంకి చెప్పారు. ఇటు టీవీకే ఎమ్మెల్యేలు మహాబలిపురం రిసార్ట్కే పరిమితమయ్యారు. తమిళనాడులో మళ్లీ క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి క్యాంపు ఏర్పాటు చేయగా శంషాబాద్ నోవాటెల్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, స్వాతి, దాదాపు గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మారుతున్నటువంటి నంబర్ గేమ్స్ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కాసేపటి కిందట అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు గత 5 రోజులుగా పాండిచ్చేరిలో ఉన్నటువంటి రిసార్ట్స్లో ఉన్నారు. వారంతా కూడా కాసేపటి కిందట అన్నాడీఎంకే కార్యాలయం, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎవరైతే మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఉన్నారో ఆయన నివాసానికి చేరుకున్నారు. వారితో ప్రత్యేకమైనటువంటి భేటీ జరుగుతుంది. అయితే మరొకవైపు కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలని తొలిసారిగా కాపాడుకోవడం అన్నది మాత్రం ఇక్కడ చూస్తున్నాం అని అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా 5 మంది ఉన్నారు. ఈ 5 మంది ఎమ్మెల్యేలతో తొలుత కండిషనల్ మద్దతు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని అడిగినప్పుడు, కాంగ్రెస్ మద్దతు కోరినప్పుడు తొలుత వచ్చి కండిషనల్గా, అంటే కమ్యూనల్ పార్టీలతో కలిసి తాను వెళ్ళను, జర్నీ చేయనని టీవీకే విజయ్ మద్దతు ఇస్తే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ అతనితో కలిసి అన్ని ఎన్నికల్లోనూ, అన్ని రాజకీయ సంక్షోభాల్లోనూ, అన్ని న్యాయ సలహాల్లోనూ మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన దగ్గర ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మన హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ హోటల్లో నోవాటెల్కి వారిని క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాత్రి బెంగళూరు తరలించారు. మళ్ళీ అక్కడి నుంచి సేఫ్గా ఉంటుందనుకుని మళ్ళీ ఈరోజు హైదరాబాద్కు తరలించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో లోక్భవన్ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా, ఆ పిలుపు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మొత్తం సిద్ధంగా ఉందామని చెప్పి టీవీకి ఒకవైపు బీసీకీతో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వామపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు దేశ రాజకీయాల్లో క్యాంపు పాలిటిక్స్ చేసింది లేదు. కానీ కాంగ్రెస్కి సంబంధించి కాపాడుకోవడానికి, ఎందుకంటే నిన్న ఎన్టీవీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ గిరీష్ షోడంకి కూడా స్పష్టంగా చెప్పాడు, మా ఎమ్మెల్యేలని బెదిరిస్తున్నారు, మా ఎమ్మెల్యేలని లాక్కోవడానికి అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమి బలాన్ని, గవర్నర్ను కూడా ఉపయోగిస్తుంది, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను కూడా వాడుతుంది, ఈడీ పేరుతో, కేసుల పేరుతో బెదిరిస్తుంది, డబ్బు ఆశ చూపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి స్వయంగా తమిళనాడు ఇన్ఛార్జే చెప్పడంతో ఇది మరింత సంక్షోభంగా మారే అవకాశం ఉన్నటువంటి జాగ్రత్తతో, ఎందుకంటే టీవీకేకి 118 మ్యాజిక్ ఫిగర్కి 2 సీట్ల దూరంలో నిలిచిపోవడం, రాత్రి ఈరోజు 11 గంటలకి కాసేపట్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని షెడ్యూల్ వేసుకున్న టీవీకేకి బీసీకే షాక్లు ఇవ్వడం, తర్వాత టీటీవీ దినకరన్ వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, మీరు దృష్టి పెట్టాలని చెప్పి కంప్లైంట్ చేయడంతో సో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్త పడుతుందని చెప్పుకోవాలి. సో అందులో భాగంగానే మన హైదరాబాద్లో నోవాటెల్లో ఉన్నటువంటి శంషాబాద్ నోవాటెల్ హోటల్లో వారంతా కూడా అక్కడ క్యాంప్ పాలిటిక్స్లో ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ప్రస్తుతానికి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి, ఎందుకంటే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వారి కాసేపట్లో వీసీకి అధినేత తిరుమావలవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు. అక్కడ టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం మీద ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ టీవీకేకి మద్దతు ఇస్తే ఆయన
టీవీకేతో కలిసి జర్నీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్తే ఆ ప్రకటన చేసిన ఒక అరగంటలో 20 నిమిషాల్లో అక్కడికి విజయ్, టీవీకే అధినేత విజయ్ కూడా వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పి సన్మానించి ఒక ప్రకటన చేసి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఆ లేఖని గవర్నర్కి పంపుతారు. సో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని చెన్నైకి తీసుకొని వచ్చి ఈ ప్రొసీజర్ తమ దగ్గర మద్దతు మొత్తం 118 ఉందని చెప్పి మరొక ఫ్రెష్ లేఖ గవర్నర్కి పంపించిన తర్వాత తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి మరికొద్ది గంటలు ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా చెన్నైకి తీసుకురావాలని చెప్పి తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు డిసైడ్ అయ్యారు. హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు తాము వారందరినీ ఇక్కడికి మన హైదరాబాద్కు తరలించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.